తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. అమృతధార నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అండి. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఒకరోజు పెడితే ఒకరోజు పెట్టడం లేదు వీడియోస్ అని. కానీ నేను మీకు డైలీ 2 ఎపిసోడ్స్ పెట్టాలి అని ఎంతగా అనుకుంటున్నానో అంత డిలే అవుతుందండి. మీకు ఇప్పుడే అర్థమవుతూ ఉంటుంది, నా వాయిస్ వింటూనే మీకు అర్థమవుతూ ఉంటుంది. కరెక్ట్ అండి, నాకు ఫుల్ కోల్డ్, హై ఫీవరు, కాఫ్ ఉండడం వలన పైకి కూడా లేలేకపోయానండి. సో కొద్దిగా తగ్గుతూనే మీకు పెట్టాలి వీడియో అని ఇప్పుడు పెడుతున్నాను. ఎందుకంటే నాకు కూడా మనసులో మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేదండి. సో ఎంత కొంచెం తగ్గినా కూడా మీకు వీడియో పెట్టాలి అనే ఉంటుంది. కానీ పెట్టలేని పరిస్థితుల్లోనే నేను ఇంకా అది పెట్టలేకపోతాను. సో అర్థం చేసుకోండి దయచేసి. సాధ్యమైనంత వరకు నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తానండి. ఇంకా వీలు కాకపోతే అది ఇంకా నాకు చాలా ఇబ్బంది అయితేనే పెట్టలేకపోతాను. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమ్మాయిని చూడటం కోసం వాళ్ళ ఇంటికి దేనికి, ఫోటో తెప్పించు చాలు. ఈ మాట వినగానే ఆవిడ ముఖం సంబరంగా అయింది. అయ్యో రామా, అసలు ఆ మాటే మర్చిపోయాను సుమా. ఫోటో అడిగి తీసుకున్నాను, కానీ ఎప్పటిదో ఫోటోలో కంటే యువతలే చాలా బాగుంది. మను, ఆ అమ్మాయి ముఖంలో కళ ఉంది చూశావు, అది నీ భార్య అయ్యే అదృష్టం అనిపిస్తుంది నాకు. ఫోటో చూపిస్తానుండు, ఇక్కడే ఉంది అంది వెళ్తూ. ఇక్కడా అన్నాడతను ఆశ్చర్యంగా. అవునరా, నీ బీరువాలోనే దాచాను. ఆవిడ నడుం దగ్గరున్న తాళం చెవులు గుత్తి తీసి వెళ్ళి గాడ్రేజ్ బీరువా తెరిచింది. అతని కళ్ళల్లో కంపరం కనిపించింది. ఎవరో అపరిచిత అమ్మాయి ఫోటో తన బీరువాలోనా? బామ్మకి వయసు మీరటంతో చాదస్తం వస్తోంది. అతని కోపం కళ్ళల్లో ప్రస్ఫుటం అవుతోంది. అతను చూస్తూనే ఉన్నాడు. ఆవిడ లాకర్ తెరిచి అందులో నుంచి తీసింది. భేష్, అంటే ఆ అమ్మాయి పట్ల ఆవిడకి బాగానే గురి కుదిరి ఉంటుంది, లేకపోతే అంత భద్రంగా దాచదు. పెళ్లి చేయాలి అనే ఆందోళనతో ఆరాటం ఉన్న ఈవిడికి ఆవిడగారెవరో తారసపడింది. బామ్మ తెలివి తక్కువదేం కాదు. అవతలి వాళ్ళెవరో ఈవిడని బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ చిక్కు సమస్య మెడ నుంచి తప్పించుకొని బయటపడటం ఎలా అని అతని మనసు ఆలోచిస్తోంది. ఆవిడ ఫోటో తెచ్చింది. చూడరా, ఇదిగో అంది అపరూపమైన సంగతి చూపిస్తున్నట్లుగా. నీకు మతిపోయింది బామ్మ, నా బీరువాలో ఎందుకు పెట్టావు అన్నాడు. ఈ ఫోటో దాచాల్సిన స్థలం అదే అనిపించిందిరా. చూడు, ఇది ఎప్పుడో 4 ఏళ్ల క్రితంది. ఇప్పుడు ఇంకా బాగుంది సుమా, చూడు ఆ కళ్ళల్లో ఎంత కళ. నాకేం నచ్చలేదు బామ్మ అన్నాడు చూడకుండానే ఫోటో టీపాయ్ మీద పడేస్తూ అసహనంగా. అదిగో సరిగ్గా చూడకుండానే అంది అది అందుకుంటూ. బాగానే చూశాను, నాకేం నచ్చలేదు. నువ్వు ఈ పెళ్లి మాట మర్చిపో. అతని కంఠస్వరం దృఢంగా, ఖచ్చితంగా, ఇక ఆ మాటకి తిరుగులేదన్నట్లుగా ఉంది. మర్చిపోన్రా, నేను చచ్చిపోయే లోపల నీ పెళ్లి చూడాలి. ఈ మాట నువ్వు కూడా మర్చిపోకు. ఆవిడ కంఠం అతని కంఠంతో సమంగా హెచ్చరిక చేసింది. ఈ అమ్మాయి ఇష్టం లేకపోతే సిటీలో నీకు నచ్చిన ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పు. పెళ్లి కాదని మాత్రం అనకు. నీకు తెలియదు నేనెంత ఆవేదన పడుతున్నానో. నాకు తెలుసులే, ఈ ఛాందసురాలికి ఏం తెలుస్తుందిలే నీకెలాంటి భార్య కావాలో అని అనుకుంటున్నావు కదూ. పోనీ నిన్నే చెప్పమంటున్నానుగా. కానీ అది చెయ్యవు. ఎన్ని రోజులు వాయిదా వేస్తావురా? అసలు ఈ పిల్లకి ఏమైందిరా? లక్షణంగా ఉంది. మీరిద్దరూ ఎంత ఈడు జోడుగా ఉంటారో అని మురిసిపోయాను. ఆవిడ ఫోటో అతని మీదకి గిరాటు కొట్టింది. అకస్మాత్తుగా ఓటమికి తట్టుకోలేక ఆవిడకి ఏడుపు వచ్చేసింది. అక్కడ కుర్చీలో కూలబడి ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంది. ఏడుపు ఆవిడ దుర్బలమైన శరీరాన్ని ప్రభంజనంలా కుదిపేస్తోంది. మనోజ్ అనుకోని ఈ సంఘటనకి నిరత్తరుడయ్యాడు. బామ్మ ఎందుకింత బాధపడుతోందో అతనికి అర్థం కావడం లేదు. ఆవిడ విసిరి కొట్టడంతో అది అతని ఛాతీ మీద పడి జారి క్రింద టీపాయ్ మీద బోర్లా పడిన ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆవిడ ఏడుస్తూ అంటోంది. పిల్ల బాగోలేదట. బాగాలేదు, ఆ మాట మాత్రం అనుకురా. ఎవరైనా వింటే నవ్వుతారు. మనకి కళ్ళు లేవేమో అనుకుంటారు. మనోజ్ ఫోటో వైపు యథాలాపంగా చూశాడు. ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తి తెలిసిన జ్ఞాపకం చురకత్తిలా అతని మనసుని చురుక్కుమనిపించింది. అతని కళ్ళు అప్పటికే ఆ ఫోటోను గుర్తుపట్టినాయి. ఈ అమ్మాయా? ఈ అమ్మాయినా బామ్మ ఇంతసేపటి నుంచి ఇంతగా చెప్తోంది? మై గాడ్! అతను నిర్వీణ్ణుడయ్యాడు.
ఆ చుట్టుపక్కల ఏం జరుగుతోందో తెలియనట్లుగా ఆ ఫోటోని చూస్తున్నాడు. తన కళ్ళని తాను నమ్మలేకపోతున్నాడు. ఇది నిజమా కలా? 2.5 సంవత్సరాల నుంచి వెతుకుతున్న వ్యక్తి ఇలా తన గుండెల మీదకి వచ్చి పడిందేమిటి? అది కూడా బామ్మ తన చేత్తో విసిరేసింది. మై గాడ్, ఇది నిజమేనా? బామ్మగారేదో ఇంకా ఏడుస్తూనే అంటూనే ఉంది. అతని చెవులకి అది ఎక్కటం లేదు. ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళు ఫోటో మీద నుంచి మళ్ళలేకపోతున్నాయి. నిద్రలో నడుస్తున్న వాడిలా ఆవిడ దగ్గరికి వచ్చాడు. బామ్మా పిలిచాడు. ఆవిడ తలెత్తింది. మనవణ్ణి చూడగానే భోరున ఏడుపు వచ్చేసింది. మను, నేననుకున్నది అసలు ఎప్పుడైందిరా? ఎప్పుడూ జరగలేదు. ఇది శాపంరా. నిరాశతో చావటమే నా జీవితం. మొదట్నుంచి అంతే. నా అంత దురదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. నేనెందుకురా బ్రతకటం? దేనికోసం? నేను ప్రేమగా చూసిన అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు కూడా అంతే చేస్తున్నావు. మనోజ్ ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఆవిడ జీవితంలో చేసిన యుద్ధం తనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది? ఆవిడ వెంట నీడలా ఉంటూ ఆవిడకి యుద్ధంలో సాయం చేసిన వ్యక్తి తనేగా. బామ్మా, ఈ ఫోటోలో అమ్మాయి నీకెలా తెలుసు? వాళ్ళెక్కడుంటారు? అతని కంఠంలో ఉప్పొంగొస్తున్న ఆతృతని అదిమిపెట్టి మామూలుగా ఉండటం కష్టమైపోతోంది. మన సుబ్రహ్మణ్యం గారి మనవరాలికి క్లాస్మేటట. ఆ అమ్మాయి పెళ్లిలో చూశాను. సుబ్రహ్మణ్యం గారికి నేను సంబంధాలు చూడమని ఎప్పటినుంచో చెబుతున్నాగా. ఆయన చూపించారు. పెళ్లిలోనే నాకు నచ్చింది. మన కరుణాకరంతో కూడా వాకప్ చేయించాను. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారట. ఇద్దరే అక్కజెల్లెళ్ళు. అక్క కూడా ఏదో సుస్థితో పోయిందట. వరుసకి పినతండ్రి అయిన రంగారావు గారింట్లో ప్రస్తుతం ఉందట. ఉద్యోగ ప్రయత్నం చేస్తోందట. ఈ లోపల నేను చూశాను. ఆవిడ హఠాత్తుగా తలెత్తి అతని గడ్డం పట్టుకుంది. నాయనా మను, కాదనుకురా. ఈ అమ్మాయి నీకు తగిన భార్య అని నాకెందుకో మరీ అనిపిస్తోంది. ఆ అమ్మాయి మన ఇంటికి రావటానికే పుట్టింది అనిపించింది నాకు. చూడగానే పిల్ల బాగుంది, చదువుకుంది, ముఖ్యంగా నమ్రత ఉంది. వాళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎలాంటి పిల్ల నీకు భార్యగా కావాలని ఇన్నాళ్ళు అనుకుంటున్నానో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే నాకు ఇంతగా అనిపిస్తోంది. మను, నీకు కాబోయే భార్య నీకు తగినట్టుగాను, మళ్ళీ నాకు మనవరాలిగా నాతో కూడా అపేక్షగా ఉండాలి అని నేనెప్పుడూ అంటూనే ఉన్నాను కదా. అక్షరాల అలాంటి అమ్మాయి నాకు కనిపించడం నా అదృష్టం కదూ. కాదని నన్ను బాధపెట్టి అశాంతి పాలు చేయకురా. అతను ధైర్యం చెప్తున్నట్టుగా అనునయంగా, నిన్ను బాధ పెట్టాలని కాదు బామ్మ, కానీ నాకు కొన్ని సమస్యలున్నాయి. అతని చేతిలో ఆ ఫోటోని మళ్ళీ చూశాడు. మనోజ్ ఆ ఫోటో మీద నుంచి దృష్టి తిప్పుకోలేకపోవడం ఆవిడ గమనిస్తూనే ఉంది. అతను క్షణం ఆలోచించాడు. సరే బామ్మ, రేపు ఈ అమ్మాయిని చూడటానికి వెళదాం. నీ మాట నేను కాదని అనటం లేదు, అంగీకరిస్తున్నాను అన్నాడు. నిజంగానా మను? ఆవిడ నమ్మలేనట్టు చూస్తూ అంది. నిజంగానే బామ్మ. ఆవిడ కళ్ళు అపనమ్మకంగా చూశాయి. నేను ఏ నిద్రలోనో ఉండగా రాత్రి వెళ్ళిపోవుగా? తల తిప్పాడు. నా మీద ఒట్టు అంది. అతను నవ్వాడు. నవ్వినప్పుడు అతని ముఖంలో కళ రెట్టింపు అయినట్టుగా ఉంది. ఆవిడ చేతిలో చెయ్యి ఆనించాడు. ఒట్టు అన్నాడు. ఆవిడ ముఖం ఆనందంతో వికసించింది. పిల్ల చాలా బాగుంది కదూ అంది. పర్వాలేదు అన్నాడతను. పేరేమిటో తెలుసా? అమూల్య అంది. ఆ పేరు చాలా అపురూపంగా పలుకుతూ. అతను మౌనంగా చప్పున కిటికీ వైపు తిరిగాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తను బామ్మ ఇద్దరూ చూశారు. కానీ ఆ చూడటంలో ఎంత తేడా! మను, నేను క్రిందకు వెళ్ళి దుర్గకి నీకు తినటానికి ఏదైనా తెమ్మని చెప్పొస్తాను. ఇప్పుడే వస్తాను సుమా అంది ఆవిడ ఫోటో అతని చేతిలో పెట్టి వెళుతూ. ఇంకో నిమిషం అక్కడుంటే అతను మళ్ళీ ఏం మనసు మార్చుకుంటాడోనని ఆవిడ భయం. చప్పున గది గుమ్మం దాటి వచ్చేసింది. ఆవిడ గబగబా మెట్లు దిగి వస్తోంది. చివ్వున ఉబికిన కళ్ళనీళ్లు తుడుచుకుంటుంటే అనిపించింది, ఈ క్షణంలో పైనుంచి ఏ దేవతలు ఆశీర్వదించారో, లేక ఆ ఫోటోలో అమ్మాయే పూర్వపుణ్యం చేసుకుందో, లేక తన కన్నీళ్లే వాడి గుండెని కరిగించాయో. ఏదైతేనే వాడు సంబంధం చూడటానికి ఒప్పుకున్నాడు. అది కావాల్సింది. గదిలో మనోజ్ ఆ ఫోటోనే చూస్తూ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతని ఆంతర్యం చిత్ర విచిత్రమైన సంఘర్షణలకి గురి అవుతోంది. అమూల్య ఈ ఇంటికి వచ్చిందా? తన ఫోటో చూసి తను ఎవరో తెలిసి కూడా పెళ్లిచూపులకి ఇష్టపడిందా? ఆ భావనే అతనికి గరళంగా ఉంది. అతను రెప్పవాల్చలేనట్లుగా తదేకంగా చూస్తున్నాడు. ఈ అమ్మాయి 2.5 సంవత్సరాల నుంచి తనని మానసికంగా ఎంత వెంటాడుతోంది. తను, తన లాయర్లు ఈ అమూల్య కోసం నిశ్శబ్దంగా ఎంత గాలిస్తున్నారు. అనుకోకుండా కనిపించి మాయమైపోయి తన జీవితంలో పెను తుఫాన్ తెచ్చిపెట్టింది. అమూల్య తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటోందా? ఛీ! అతని మనసు చీత్కారం చేస్తోంది. అతనికి ఆశ్చర్యంగా, ఆగ్రహంగా, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు ఉంది.
జీవితం అనుకోకుండా ఈ అమూల్యని తన భవిష్యత్తు పట్ల అదృష్ట దురదృష్టాలు తూచే తరాజుగా నిర్ణయించింది. అతను వచ్చి మంచం మీద వెనక్కి వాలిపోయి కుడి చేయి తల క్రింద పెట్టుకున్నాడు. ఎడంచేత్తో ఆ ఫోటోని గుండెల మీద పెట్టుకుని ఆ ఫోటో మీద నుంచి కళ్ళు మరల్చుకోలేనట్టుగా చూస్తున్నాడు. అమూల్య. అతని కళ్ళ ముందు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఆ సాయంత్రం జరిగిన పరిచయమే కదులుతోంది. సూర్యాస్తమయం అవుతోంది. వీధుల్లో సాయంకాలపు రద్దీ కనిపిస్తోంది. శీతాకాలంలో మధ్య దినాలు కావటం వల్ల గాలిలో చల్లదనం కెరటాలుగా ఉండి తేలి వస్తోంది. జనసాంద్రతతో హడావిడిగా ఉన్న ఆ బజార్లో నుంచి వస్తున్న ఒక ఫియట్ కారు రోడ్డు మీద పోస్ట్ బాక్స్ ఉన్న ఎడమ సందులోకి మళ్ళీ చివరి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఆ ఇల్లు కొత్తగా కట్టిన డాబా ఇల్లు. ఇంకా రంగులు వేయలేదు. చుట్టూ ప్రహారీ గోడ కూడా కట్టలేదు. ఇంటి పని ఇంకా చాలా ఉన్నట్టు ఇంటికి కాస్త దూరంలో ఇసుక గుట్ట పోసి ఉంది. 2 చిన్నపిల్లలు ఆ ఇసుక మీద నుంచి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని శబ్దం చేస్తూ చుకుచుకు రైలు వస్తోంది, రైలు వచ్చేస్తోంది అంటూ జర్రున జారుతూ ఆటలాడుతూ కిలకిలా నవ్వుతున్నారు. కారు ఆగగానే అందులో నుంచి మనోజ్ దిగాడు. అతన్ని చూడగానే ఇసుక మీద ఆడుకుంటున్న పిల్లలిద్దరూ మనోజ్ అంకుల్ వచ్చాడు అంటూ ఆట వదిలేసి అంకుల్కి నేను ముందు షేక్ హ్యాండ్ ఇస్తాను అంటూ పోటీగా పరిగెత్తుకొచ్చారు. నమస్తే అంకుల్. ఇద్దరిలో చిన్నగా ఉన్న 6 ఏళ్ల ఆడపిల్ల ముందుకు పరిగెత్తుకు వచ్చింది. హలో జ్యోతి. అతను ఆ పిల్లకి బాగా పరిచయమైన వ్యక్తిలా షేక్ హ్యాండ్ ఇచ్చి జ్యోతిని ఎత్తి గాల్లోకి ఎగరేసి పట్టుకున్నాడు. జ్యోతి కిలకిలా నవ్వింది. పసితనం నిండిన ఆ నవ్వు గుడిలో గాలికి చిరుగంటలు మోగినట్టే ఉంటుంది అతనికి. 8 సంవత్సరాల మధు ఈ లోపల కార్ డోర్ తెరిచి అందులోకి ఎక్కి చక్రం తిప్పేస్తూ బర్ర బర్ర కారు వచ్చేస్తోంది. చచ్చిపోతారు, తప్పుకోండి తప్పుకోండి బర్ర అంటూ నోటితో శబ్దం చేస్తున్నాడు. అంకుల్ చూడు చూడు, అన్నయ్య కారు పాడు చేసేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది జ్యోతి. మనోజ్ తిరిగి చూశాడు. అవును కదూ, ఎన్నిసార్లు చెప్పినా మధు ఇంతే. ఉండు, వాడి పని చెబుదాం అంటూ మనోజ్ వచ్చి జ్యోతిని అలా కుడి చేత్తో ఎత్తుకునే ఎడం చేత్తో మధు నడుం చుట్టూ చెయ్యి వేసి కారులో నుంచి యువతలకి లాగి మేకపిల్లని మోసుకు వచ్చినట్టు తీసుకువచ్చి ఇసుక గుట్ట మీద కూలేశాడు. జ్యోతిని దింపి ప్యాంట్ జేబులో నుంచి చాక్లెట్ తీసిస్తూ, జ్యోతి నువ్వు మంచి పిల్లవి, అల్లరి చేయవు, అందుకే నీకు తెచ్చాను, మధుకి తేలేదు అన్నాడు. జ్యోతి గర్వంగా అన్నవైపు చూసి తినసాగింది. మధు ఏడుపు ముఖం పెట్టాడు. వెంటనే మనోజ్ చెయ్యి పట్టుకుని వేలాడుతూ, ఇంకెప్పుడు చెయ్యను అంకుల్, కారు అస్సలు ముట్టుకోను, ప్రామిస్ అంటూ తల మీద చెయ్యి పెట్టుకున్నాడు. మనోజ్ మధు నెత్తి మీద ఒకటి వేశాడు. వెధవా, ప్రామిస్లు తొందరగా చేస్తావు కానీ నిలబెట్టుకోవు. తీసుకో అంటూ జేబులో నుంచి మరొకటి తీసి ఇస్తూ, నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడా అని అడిగాడు. లేదు అన్నాడు మధు. అమ్మ ఏం చేస్తుంది? లేదు, కూరలకి మార్కెట్కి వెళ్ళింది. మరే అంకుల్, అమ్మ నీకోసం బాదం హల్వా చేసింది, ఎంత బాగుందో నోరు ఊడుతున్నట్టుగా చెప్పింది జ్యోతి. అలాగా, అమ్మ రాణి, అందరం కలిసి తిందాం, మీరిద్దరూ ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. మనోజ్ జ్యోతిని ఎత్తుకోవడంతో షర్టుకి అంటిన ఇసుకని మునివేళ్లతో దులుపుకుంటూ ఎదురుగా కొత్తగా కట్టి రంగులు వేయని ఆ ఇంటి వైపు వెళ్ళాడు. అతని నడక చురుగ్గా సునాయాసంగా ఉంది. అతను ఆ ఇంటి వరండాలో అడుగుపెట్టాడు. ఆ ఇంటి వీధి గుమ్మమే కాదు, కిటికీ తలుపులు కూడా మూసి ఉన్నాయి. అతను ఆ ఇంటి వరండాలో అడుగుపెట్టాడు. ఆ ఇంటి వీధి గుమ్మమే కాదు, కిటికీ తలుపులు కూడా మూసి ఉన్నాయి. మనోజ్ మూసి ఉన్న ఆ ఇంటి తలుపుల వైపు ఒక్క క్షణం తటపటాయింపుగా చూశాడు. తర్వాత మనసులో సంకోచం పక్కకు నెట్టి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. అది అతని ఆగమనం తెలియజేస్తున్నట్టు లోపల బజ్మని మోగిన ధ్వని వినవస్తూనే ఉంది. అతను ఆశించినట్టు వెంటనే తలుపులు తెరుచుకోలేదు. మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. ఈసారి కాలింగ్ బెల్ ధ్వని అతని అసహనాన్ని, చిరాకుని మోసుకు వెళ్ళి వినిపిస్తున్నట్టు గట్టిగా మోగింది. ఒక్క నిమిషం నిశ్శబ్దం. అతని కనుబొమ్మ చిరాకుతో ముడుచుకుంది. టైం చూసుకున్నాడు. తను ముందుగా రాలేదే, సరిగ్గా వస్తానని చెప్పిన టైంకే వచ్చాడు. చెయ్యి మళ్ళీ కాలింగ్ బెల్ మీదకి వెళ్ళింది. ఈసారి గట్టిగా నొక్కాడు. లోపల కాలింగ్ బెల్ మోత చేస్తున్న గోల అతనికి వినిపిస్తూనే ఉంది. ఆ మోత పూర్తి కానేలేదు. ఇంతలో 2 తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఒక్కటి తగిలించనా? గుమ్మంలో ప్రత్యక్షమయ్యి చెయ్యి ఎత్తి మీదకు రాబోయిన అమ్మాయి అర్థోక్తిలో ఆగిపోయింది. ఆశించని ఈ ఆతిథ్యానికి అతను నిటారుగా అయ్యాడు. ముఖం ఎరుపెక్కింది. దవడ ఎముక బిగిసింది. గుమ్మం బయట అపరిచితుడైన యువకుణ్ణి చూడగానే ఆ అమ్మాయి తెల్లబోయినట్టు వెనక్కి తగ్గింది. ఇద్దరూ ఒకరిని ఒకరు నోట మాట రానట్టుగా నిశితంగా చూసుకున్నారు. ముందుగా ఆ అమ్మాయి తెప్పరిల్లింది.
సారీ, పిల్లలనుకున్నాను. ఉదయం నుంచి కాలింగ్ బెల్ మోగించడం వాళ్ళకి ఆట అయిపోయింది. ఆ అమ్మాయి పెదవులు అస్పష్టంగా పలికాయి. అతను ఆ అమ్మాయినే చూస్తున్నాడు. చూస్తున్న కొద్దీ అతని కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. ఆగ్రహం కరిగిపోయింది. నిండు పౌర్ణమి లాంటి ఆ అమ్మాయి ముఖంలో ఏదో అనిర్వచనీయమైన ఆకర్షణ, భాషకందని సౌకుమార్యం, ముఖ్యంగా కళ్ళు. వాటి చూపు సోకితేనే చాలు, చెడుని కూడా విరిచేసి మంచిగా మార్చగల స్వచ్ఛత. ఈ సృష్టిలో ఆడపిల్ల చిరునవ్వు ఉన్నంత మనోహరంగా మరింకేదీ లేదు అన్నట్టు ఆ పెదవుల మీద చిరుహాసపు లాస్యం. తల దువ్వుకుంటూ వచ్చినట్టుంది. నుదుట మీద నుంచి వెనక్కి దువ్వెన పెట్టుకున్న జుట్టు విడివడి భుజాలకిరువైపులా కనిపిస్తోంది. అతను ఒక్క నిమిషం కాలింగ్ బెల్ నొక్కగానే తలుపు తీయలేదన్న చిరాకు మర్చిపోయాడు. ఇక్కడకు బలవంతంగా రావటంలో గల అయిష్టత మాయమైపోయింది. నిజమైన అందం, ఆత్మకి ఎంతో ఆనందం అన్నట్టున్న ఆమె ముఖం మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోయాడతను. అతని మనసు అతని వశం తప్పినట్టుగా, విభ్రాంతితో కూడిన వివసత్వం పొందుతున్నట్టుగా ఉంది. ఇలాంటి అనుభవం అతనికి ఇదే ప్రథమం. మీరు, అస్పష్టంగా అందా అమ్మాయి. అతను ఉలికిపాటుగా ఈ ప్రపంచంలోకి వచ్చినట్టుగా అయ్యాడు. అతను క్షణం క్రింద తన ప్రమేయం లేకుండా పొందిన ఆనందాన్ని అట్టడుగు పొరల్లోకి తోసివేయడానికి కొద్ది సెకండ్లు పట్టింది. శివ ఎక్కడా అడిగాడు. ఇంట్లో లేడు, పని మీద వెళ్ళాడు అంది. అతని ఇంట్లోకి రాలేదు, వెళ్ళిపోనూ లేదు. ఆ అమ్మాయి అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది. ఏమైనా చెప్పాలా అడిగింది. ఆ కంఠస్వరంలో గులాబీ రేకుల్లాంటి మెత్తటి మర్యాద. అతను అవునన్నట్టు తలుపుతూ, రేపు పెళ్లి గురించి. పురోహితుడు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి కళ్ళు ఆనందాశ్చర్యాలతో పెద్దవైనాయి. వెంటనే చూపుడు వేలుతో అతని వైపు చూపిస్తూ సందేహంగా, మీరు మనోజ్ అంది. అతను అవునన్నట్టుగా తల ఊపాడు. ఆ అమ్మాయి కళ్ళు క్షణంసేపు అతని మూర్తిని ఆసక్తిగా చూశాయి. వాటిల్లో ఆనందం, అద్భుతం ఏకమైన భావన. ఆ అమ్మాయి వెంటనే చేతులు జోడించి నమస్కరించింది. నమస్తే, నేను అమూల్యని. రండి లోపలికి, శివ వచ్చేస్తారు. అసలు మీరు వచ్చే లోపలే వచ్చేస్తానన్నాడు. రండి కూర్చోండి అంది తలుపుకి నిలబడి దారి చూపిస్తూ. అతను లోపలికి రాలేదు. నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో కంగారు కనిపించింది. నోనో, అమ్మో, మీరు వెళ్ళిపోతే శివ నన్ను చంపేస్తాడు. అసలే రేపు పెళ్లి కదా, చాలా కంగారులో ఉన్నాడు పాపం అంటూనే పక్కున నవ్వింది. ముత్యాల్లాంటి పలువరస, కళ్ళల్లో రత్నాల్లాంటి కాంతి. రండి కూర్చోండి అంది. ఆ అమ్మాయి మాటల్లో అర్థింపు లేకపోయినా ఆ చెప్పే తీరులో సౌశీల్యత అతనిలో నిర్మోహమాటానికి పగ్గం వేసింది. అతను వెళ్ళలేకపోయాడు. సరే, నేను వెయిట్ చేస్తాను అంటూనే అతను పక్కకు తిరిగి వరండాల నుంచి కుడివైపుకి ఉన్న మెట్లెక్కి చకచకా పై డాబా మీదకి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆలోచనగా అక్కడే నిలబడిపోయింది. తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. డాబా పైకి వచ్చిన మనోజ్ ఒక్కసారిగా గట్టిగా గాలి పీల్చుకొని పిట్టగోడకి మోచేయి ఆనించి నిలబడ్డాడు. చల్లటి గాలి అలలుగా వచ్చి అతని ముఖానికి తగులుతూ అతని మెడలో ఉన్న టైతో దోబూచులాట ఆడడానికి ప్రయత్నిస్తోంది. ఈ అమ్మాయి పేరు అమూల్య. శివ దగ్గర నుంచి 10 రోజుల క్రిందట తను కంపెనీ డైరెక్టర్స్ బోర్డు మీటింగులో ఉండగా బెంగళూరు నుంచి ఫోన్ వచ్చింది. మేనేజర్ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. శివ చేశాడు. శివ ఫోన్ చేస్తే మనోజ్ ఏ పనైనా సరే పక్కకు నెట్టి పలుకుతాడు. ఏమిటి అన్నాడు తను. నేను వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. లవ్ మ్యారేజ్. గుళ్ళో పెళ్ళి, అర్జెంట్. ఏర్పాట్లు నువ్వే చేయాలి. డబ్బు చాలా అవసరం. నేను మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అన్నాడు తను. ఇంకేం లేదు, నేను వచ్చే ముందు మళ్ళీ టెలిగ్రామ్ ఇస్తాను. ఐ నీడ్ యూ వెరీ మచ్. బాయ్. మను ఫోన్ పెట్టేశాడు. వాడి సమాచారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఎప్పుడూ టెలిగ్రామ్స్ ద్వారానో ఫోన్ ద్వారానో సంభాషణ. డబ్బు అర్జెంటుగా అవసరమైతేనో, ఏ జైల్లోనో ఇరుక్కుంటేనో తను గుర్తుకొస్తాడు. తను తక్షణం వాడు పురమాయించిన పనులని అమలుపరచాల్సిందే. ఇది ఇప్పటిది కాదు. ఇద్దరూ 8వ ఏట నుంచి కలిసి పెరిగినప్పటి నుంచి అయిన అలవాటు. శివ పేరు చెబితేనే మనోజ్ ముఖంలోకి ఆనందం వస్తుంది. అది గొప్ప ఐశ్వర్యం నాకుంది అని మనిషి గుర్తు చేసుకున్నప్పుడు కలిగే సంతోషం. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పావురాలపల్లిలో నాయనమ్మ దగ్గర పెరిగారు. తను వాడికి బస్తీ అలవాట్లు నేర్పిస్తే వాడు తనకి పల్లెటూరు అందాలు నేర్పించాడు. ఆ బాల్యం, ఆ ఆటపాటలు, ఆ అమాయక ఆనందాలు, ఆ జీవితం తలుచుకుంటే ఇది మరో జన్మ అన్నంత వ్యత్యాసం అనిపిస్తుంది. తన చిన్నప్పుడు డాడీ డెహ్రాడూన్లో ఆర్మీ ట్రైనింగ్ కాలేజీలో పనిచేసేవారు. అమ్మ సంసార పక్షంగా కాకుండా చాలా అందంగా, ఫ్యాషన్గా ఉండేది. నాన్న, అమ్మ పెద్ద బంగ్లాలో తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. తాతయ్యకి పెద్ద పెద్ద మీసాలుండేవి.
తనని ఒడిలో కూర్చోపెట్టుకొని తను అవి లాగుతుంటే ఆయన నవ్వేవాడు. అమ్మమ్మ, అమ్మ ఏదో సోషల్ వర్క్ చేసేవారు. ఎప్పుడు చూసినా వచ్చే పోయే వాళ్లతో ఇల్లు చాలా సందడిగా ఉండేది. తన కోసం ప్రత్యేకంగా ఒక ఆయా ఉండేది. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ, పార్టీ జరుగుతూ, నౌకర్లు గ్లాసులు అందిస్తూ, టేబుల్ మీద ప్లేట్స్ సర్దుతూ హడావిడిగా ఉండేవారు. ఒక్కోసారి తాతయ్య, డాడీ ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సీరియస్గా ఏదో తర్కించేవారు. అవన్నీ తనకి మసకగా చెదిరిపోతున్న మనో ఛాయాచిత్రాలు తప్ప వివరాలు గుర్తులేవు. అమ్మమ్మ మాత్రం అందరినీ హడలెత్తించేది. నౌకర్లకి ఆవిడంటే భయం. సంవత్సరానికి ఒకసారి, అది కూడా వేసవి సెలవుల్లో పావరాలపల్లి వచ్చేవాళ్ళు. ఇక్కడ బామ్మ, రాధత్తయ్య, ఆవిడ కొడుకు శివ ఉండేవాళ్ళు. శివ నాన్నని ఎప్పుడూ తను చూడలేదు. ఆయనని అత్తయ్య వదిలేసింది అనేవాళ్ళు. ఇక్కడ వాతావరణం పూర్తిగా వేరుగా ఉండేది. ఇది ఒక పల్లెటూరు. ఎడ్లు, గడ్డివాములు, వ్యవసాయం, నౌకర్లు చాలామంది ఉన్నా వాళ్ళెవరికీ భయపడరు. ఇంట్లో వాళ్ళలా చనువుగా తిరుగుతారు. ఇక్కడ వాళ్ళకి పండగలే తప్ప పార్టీలంటే తెలియవు. శివ తను ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. బామ్మకి నేనంటే ఎక్కడలేని ఆపేక్ష. మా ఇంటి రత్నం అని ఒడిలో కూర్చోపెట్టుకొని అందరికీ చెప్పేది. ఇది చూసి శివాకి ఒళ్ళు మండేది. నువ్వేమో ఎప్పుడో వస్తావు, అందరికీ నీ మీదనే ఆపేక్ష. నిన్ను చూసినట్టుగా నన్నెప్పుడూ చూడరు, నీతో మాట్లాడను పో అనేవాడు. నేను మాత్రం నీ జట్టే. తనే బలవంతంగా వాడి మెడ కౌగిలించుకునేవాడు. నిజమే, శివాని వదిలి అలా అందరూ తననే ముద్దు చేస్తుంటే తనకే బాధగా ఉండేది. శివ గోళీలాడటం, రాయి ఒడిసి కట్టి విసరటం నేర్పాడు. తను క్రికెట్ ఆడటం నేర్పాడు. ఇద్దరూ గుళ్ళో గుడి చుట్టూ ప్రదక్షిణాలు పరుగు పందెంలా తీసేవాళ్ళు. ఒకసారి తన కొత్త లాగు చొక్కా శివాకి ఇచ్చి, శివ కద్దరువి తను వేసుకుని సంబరంగా తిరుగుతుంటే అమ్మ రెక్కపట్టి ఈడ్చుకు వెళ్ళి, ఇడియట్, ఐ విల్ కిల్ యూ అంటూ ఇంగ్లీష్లో తిడుతూ కొట్టిన దెబ్బలు బాగా గుర్తున్నాయి. సెలవులు అయిపోయి ఊరు వెళ్తుంటే శివ బడి వెంట రోడ్డు వరకు వచ్చేవాడు. డాడీ వెళ్ళమ్మా శివ అని బ్రతిమలాడినా వెళ్ళేవాడు కాదు. ఆ ఊరు వదిలేసి వస్తుంటే తనకి బాధ వేసేది. మమ్మీ మెడ కౌగిలించుకొని మనం ఇక్కడే ఉందాం మమ్మీ అంటే షటప్ అంటూ కసిరేది. డాడీ మాత్రం దగ్గరకు తీసుకుని, నువ్వు పెద్దయిన తర్వాత, నేను ముసలివాడిని అయిపోయిన తర్వాత మనమిద్దరం ఇక్కడికే వచ్చి పావురాలపల్లిలో ఉందాం అంటూ చెప్పేవారు. ఆ విధంగా 2 వేసవికాలం సెలవులు వచ్చి వెళ్ళారు. ఒకసారి వెళ్ళిన తర్వాత అమ్మకేదో సుస్థి చేసింది. 2 నెలలు మంచం మీద ఉంది. తర్వాత పోయింది. తనకి చెప్పనే లేదు. ఊరు వెళ్ళింది, వస్తుంది అని చెప్పారు. తర్వాత మెల్లగా ఆయా చెప్పింది. తను ఏడుస్తుంటే సముదాయించింది. తర్వాత ఎందుకో తెలియదు, డాడీ తాతయ్య బాగా పోట్లాడుకున్నారు. డాడీ తనని తీసుకుని ఊరు వచ్చేశాడు. బామ్మ ఎంత ఆపేక్షగా చూసింది. ఆవిడ కూడా నాన్నని పట్టుకుని బాగా ఏడ్చింది. నాన్న ఉద్యోగం మానేశాడు. ఆ గదిలో కూర్చుని ఒకటే తాగేవాడు. తనని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. సెలవులకి ఊరు వచ్చేవాడు. తర్వాత నాన్న లివర్ చెడిపోయి హాస్పిటల్లో 2 నెలలు తీసుకొని పోయాడు. డాడీ పోయినప్పుడు తను ఏడుస్తుంటే శివ వచ్చి పక్కన కూర్చొని మెడ చుట్టూ చెయ్యి వేశాడు. ఏడవకు అని నోటితో చెప్పలేదు, కానీ ఆ స్పర్శలో స్నేహం, అదే సందేశం. తర్వాత ఈ మధ్యలో ఎప్పుడో రాధత్తయ్య పోయింది. అది తనకి తెలియదు. ఈసారి సెలవులకి వచ్చినప్పుడు శివ, మా అమ్మ బావిలో పడి చచ్చిపోయింది అని చెప్పాడు. బావిలో పడి చచ్చిపోయిందా? మరి నువ్వు ఏడవటం లేదే అన్నాడు తను. ఎందుకు ఏడుస్తాను? అస్సలు ఏడవను. నాకు మా అమ్మ అంటే ఇష్టం లేదు. మా నాన్న అంటేనే ఇష్టం. మా నాన్న చాలా మంచివాడు. ఎక్కడున్నాడు మీ నాన్న? ఇదివరకు పక్క ఊళ్ళో ఉండేవాడు. అందరికీ చెట్టు కింద చదువు చెప్పేవాడు. ఉత్తరాలు కూడా రాసి పెట్టేవాడు. ఇప్పుడు లేడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడట. మొదట నేను మళ్ళీ తిరిగి వస్తాడని చాలా రోజులు చూశాను. కానీ వెంకట్ చెప్పాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారట. అంటే చచ్చిపోయాడు కదూ అన్నాడు తను. అవును అన్నాడు. తను శివ చెయ్యి పట్టుకున్నాడు. శివ కూడా తన చెయ్యి గట్టిగా పట్టుకోవడం తెలుస్తూనే ఉంది. నేనెప్పుడూ నీ జట్టు వదలను శివ. నువ్వు ఎన్ని అన్నా నీతో పోట్లాడను, ప్రామిస్ అని తను వాగ్దానం చేశాడు. నేను కూడా అంతే అన్నాడు. ఆ మాట ఇద్దరూ గుర్తుపెట్టుకున్నారు. ఆ మాటే ఇద్దరిని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ముల మధ్య కూడా ఉండనటువంటి ఆత్మీయతగా మారి అనుబంధాన్ని పెంచింది. రోజులు గడుస్తున్న కొద్దీ తను ఆ ఇంట్లో రాజకుమారుడిగా మారిపోయాడు. బామ్మ ఎందుకో శివాని అట్లా గారాపం చేసేది కాదు. శివ కూడా ఆవిడకి తగ్గట్టే ఎప్పుడూ ఆవిడకి కోపం తెప్పించే పనులే చేసేవాడు. ఉదాహరణకి ఆవిడ సాయంత్రం ఉయ్యాల్లో కూర్చొని భగవద్గీత చదువుకునేది. అది ఒకసారి ఆవిడ లేనప్పుడు వాడు దాన్ని చించి పోగులు పెట్టాడు.
బామ్మ కొట్టింది. శివ ఇది చేస్తున్నప్పుడు తను చెప్పలేదని తనని కొట్టలేదు గాని గోడ కుర్చీ వేయించింది. ఆ రాత్రి శివ ఇంట్లోంచి పారిపోయాడు. మర్నాడు సాయంత్రానికి కరుణాకరం వెతికి తెచ్చాడు. శివ రానని ఏడుస్తున్నాడు. పక్క ఊళ్ళో తోలుబొమ్మల్లో ఆడేవాళ్లతో ఉన్నాడట. వాళ్లతో వెళ్తానని అన్నాడు. అయ్యో రామా, వీడికన్నీ వీడి అబ్బబుద్ధులే అంటూ బామ్మ నుదురు కొట్టుకుంది. తను శివాకి ఎంతో చెప్పాడు. తనతో హైదరాబాద్ రమ్మన్నాడు. చదువుకోమని అన్నాడు. శివ అడ్డంగా తల తిప్పాడు. ఊహూ, ఆ ముసలావిడ నన్ను చదివించదు అన్నాడు. నేనడుగుతా అంటూ వెళ్ళి బామ్మని అడిగాడు. బామ్మ తనని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, వద్దురా నాన్న, వాడు వస్తే నీ చదువు నాశనం అవుతుంది. వాడు ఒట్టి జులాయి విధవ. వాడికి చదువు రాదు, తిరుగుబోతు, అంతా వాళ్ళ నాన్న పోలిక అంది. మా నాన్నని అంటే చంపేస్తాను. శివ కర్ర తెచ్చాడు. ఇంకో క్షణం ఉంటే ఆవిడ నెత్తిన వేసేవాడే. బామ్మ వాడిని పట్టుకుని ఎడాపెడా వాయించింది. ఆ రాత్రి శివతో తనని మాట్లాడనీయలేదు బామ్మ. మర్నాడు శివాని పలకరించినా పలకలేదు. ముఖం తిప్పుకొని కూర్చున్నాడు. కానీ ఊరు వెళ్లే ముందు ఇద్దరూ స్నేహం కలుపుకున్నారు. అలా విడిపోతూ కలుస్తూ యుక్త వయసు వచ్చేసరికి ఇద్దరిది విడదీయరాని బంధం అయింది. తను ఇంజనీరింగ్ చదివి తర్వాత MBA పూర్తి చేశాడు. తండ్రితో పనిచేసే అగర్వాల్ పెట్టిన స్పిన్నింగ్ మిల్స్ ఒకటి అమ్మకానికి వస్తుంటే తన ఇష్టం మీదనే బామ్మ కొంది. అత్తయ్య పేరు మీద రాధా స్పిన్నింగ్ మిల్స్ ప్రారంభించారు. అది ప్రారంభమైనప్పటి నుంచి తనకి ఊపిరాడని పని. శివ తను ఇంటి దగ్గర కాకపోయినా హైదరాబాద్లో ఎప్పుడో ఒకసారి కలుస్తూనే ఉన్నారు. శివ జీవితం పూర్తిగా తనకి భిన్నంగా ఉంది. ఇప్పుడు శివాకి ఎందరో ఫ్రెండ్స్. తనకి వ్యాపారపరంగా తప్ప శివాని మినహాయిస్తే ఇంకెవరూ దగ్గరగా అనిపించే మిత్రులే లేరు, అనిపించే వ్యక్తులే లేరు. శివాని ఇష్టపడిన వారుండరేమో. ఎంత ఆకతాయిగా పెరిగాడో అంత సౌమ్యుడైపోయాడు. ఏవేవో సమాజాలు, సంఘాలు అప్పుడప్పుడు డబ్బు అవసరమైనప్పుడు తనకి డబ్బు పంపించు, చాలా అర్జెంట్ అంటూ టెలిగ్రామ్ వస్తుంది. తను ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత ఆర్థికమైన ఒత్తిడిలో ఉన్నా వెంటనే డబ్బు పంపేవాడు. తర్వాత ఎప్పుడో, థ్యాంక్స్ సుమా, నువ్వు పంపిన డబ్బు ఒక ఆడపిల్ల నిండు జీవితం కాపాడింది. ఆ పుణ్యం మనిద్దరికీ 50-50 అని టెలిగ్రామ్ వచ్చేది. తను నవ్వుకునేవాడు. పుణ్యం మాట ఏమో గాని శివాకి ఆనందం కలిగించాననే ఆత్మసంతృప్తి తనకు బాగా అనిపించేది. మరోసారి ఎప్పుడో ఏదో ఊరిలో జనం మధ్య తీర్పు చెప్పబోయి దెబ్బలు తిని జైలు పాలయ్యి, మను, నేను జైల్లో ఉన్నాను, సుస్థిగా ఉన్నాను అని టెలిగ్రామ్ ఇచ్చాడు. తను వెంటనే తన పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని ఆ ఊరు పరిగెత్తి శివాని విడిపించి తన వెంట తీసుకువచ్చి తనే స్వయంగా 4 రోజులు వాడికి సపర్యలు చేసి ఆరోగ్యం కోలుకునేలా చేశాడు. తను చేతులు పట్టుకుని బ్రతిమాలేవాడు. శివా, ఈ తిరుగుళ్ళు మానేయి, ఇద్దరం కలిసి బిజినెస్ చూసుకుందాం. ఫ్యాక్టరీ బాగా లాభాల్లోకి వచ్చింది అంటే అవే నాకు కుదరవు, నాకు మనుషులు కావాలి, యంత్రాలు వద్దు అని దండం పెట్టేవాడు. ఆ రోజు తను ఫ్యాక్టరీ నుండి తిరిగి వచ్చేసరికి ఒక ఉత్తరం ఉంది. నేను వెళ్తున్నాను, నా మీద కోపగించుకోకు. నాకు ఇల్లు అనేది బందికానాలా ఉంటుంది. నువ్వు నన్ను కన్న తల్లి కంటే బాగా చూశావు. నీ రుణం తీర్చుకోవాలని లేదు. తీర్చుకోకపోతే ఎప్పుడూ కలిసే ఉంటాం మను. ఎప్పుడు నువ్వు నాకున్నావనే ధైర్యం నన్ను ఎన్నో మంచి పనులు చేసే శక్తి ఇస్తోంది. మంచి పనులు చేయటానికి నా జీవితం, ఈ జీవితం అంకితం. నాకు అండగా నిలిచి ఆ మంచి చేయటంలో ఫలితం సగం దక్కించుకోవటం నీ జీవిత పరమార్థం. ఆ ఉత్తరం చూసి నవ్వుకున్నాడు. ఒక్కోసారి శివాన్ చూస్తే తనకి జాలి వేసేది. వాడు అందరి పిల్లల్లా అపురూపమైన బాల్యం పొందలేదు. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. శివ అచ్చు గుద్దినట్లుగా తండ్రి పోలిక అని బామ్మకి చిరాకుగా ఉండేది. వీడికి గుణంలో గాని రూపంలో గాని నా కూతురు పోలికే రాలేదు. వీడిని చూస్తే ఆ దేభ్యమే నాకు గుర్తుకొస్తున్నాడు అంటూ అసహించుకునేది. ఆ మాట శివ పసి మనసుని బాగా గాయపరిచి బాధపెట్టిన సందర్భాలు తనకు తెలుసు. బామ్మ శివాని తన ఇంట్లో పెంచాల్సి వచ్చినందుకు చాలా రుసరుసలాడేది. నా కూతురే నాకు కాకుండా పోయినప్పుడు ఈ విధవగోల నాకెందుకు అనేది. కానీ బంధువుల్లో పెద్ద అయిన ప్రసాదరావు గారు నచ్చజెప్పడంతో రాజీ పడింది. పెరిగి పెద్దయి ఇంటి వ్యవహారాలు తన చేతికి వస్తున్న కొద్దీ శివాకి జరిగిన అన్యాయం తనకి అర్థం కాసాగింది. రాధత్తయ్య బామ్మకిష్టం లేని రమణమూర్తిని పేదవాడు అని చూడకుండా పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. శివ పుట్టాడు. మామయ్యకి స్థిరమైన ఉద్యోగం లేకపోయినా ఏ ట్యూషనో చెప్పి ఏ షాపులోనో పనిచేసి డబ్బు తెచ్చేవాడట. సంసారానికి లోటేం లేదు. ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. బామ్మకి తన కూతురు మామూలు జీవితం గడపడం బాధగా ఉండేది. మామయ్యని అవమానించడానికి వెనకాడేది కాదు. మామయ్య హఠాత్తుగా పోయాడు. రాధత్తయ్య బామ్మ దగ్గరికి వచ్చింది.
ముమ్మూర్తులా తండ్రి పోలికలు పుణికి పుచ్చుకున్న శివాన్ చూస్తే బామ్మకి అరికాలి మంట తలకెక్కేది. ఈ పాపిష్టివాడిని కనకపోతే నీకు నేను రెండో పెళ్లి చేసేదాన్ని అనేది. ఎంతో భోగభాగ్యాలతో తులతూగాల్సిన తన కూతురి జీవితం ఆ రమణమూర్తి మూలంగా ఇలా తెగిన గాలిపటంలా కూలి అధ్వాన్నం అయిపోయిందని ఆవిడ ఆవేదన. శివాని హాస్టల్లో దూరంగా ఉంచడానికి చూసింది. కానీ అత్తయ్య ఊరుకోలేదు. శివాని గుండెలకు అదుముకొని వీడు లేకపోతే నేను బ్రతకలేనమ్మా అంటూ ఏడ్చేసిందట. ఈ ఘర్షణలో నలిగిన అత్తయ్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఒక విధంగా తనకి కూడా చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. కానీ బామ్మ తనని చీదరించలేదు. తనే తల్లి తండ్రి అయ్యి అమ్మా నాన్న లేని లోటు తెలియనీయకుండా పెంచి పెద్ద చేసింది. ఆవిడకి శివాకి క్షణం పడేది కాదు. శివ ప్రవర్తన ఆవిడకి నచ్చేది కాదు. ఆవిడ పెత్తనం చిన్నప్పుడే ఎదిరించేవాడు. రాధత్తయ్య పేరిట పొలం ఉంది. ఇంట్లో క్రింద భాగం నాన్న పేరిట, మేడ మీద భాగం రాధత్తయ్యకి తాతయ్య ఉన్నప్పుడే విల్లు రాశారు. కానీ ఆస్తి పిల్లలకి చెందుతుంది తప్ప వారు అమ్ముకోవటానికి వీల్లేదు. బామ్మే తాతయ్య చేత స్వయంగా ఇలా వ్రాయించిందట. నా కూతురు ఇలా ఒక త్రాష్టుడికి కొడుకుని కంటుందని నేను అనుకోలేదు అని వాపోయేది ఆవిడ. ఆ విల్లు సంగతి బామ్మ ఎవ్వరికీ చెప్పలేదు. శివ చదువు సంధ్యల పట్ల ఆవిడ శ్రద్ధ వహించినా శివాకి ధ్యాస లేకపోవడంతో అది సాగలేదు. శివాకి చిన్నప్పటి నుంచి ఒకరి కోసం ఆలోచించకుండా తనకి తోచినట్టుగా చేసి ఊరుకోవటం అలవాటైపోయింది. తను ప్రారంభించిన రాధా స్పిన్నింగ్ మిల్స్ త్వరలోనే లాభాలు సంపాదించడం ప్రారంభించింది. బామ్మకి తనని చూస్తే ఎంత గర్వం. మా మనుదంతా మా వారి వ్యవహార దక్షత అంటూ చెప్పుకొని మురిసిపోయేది. తను మాత్రం శివాకి జరిగిన ఈ అన్యాయం తెలిసినప్పటి నుంచి వ్యాపారంలో నష్టంతో సంబంధం లేకుండా లాభాలలో వచ్చిన మొత్తంలో సరిగ్గా శివాకి సగభాగం పంచడం ప్రారంభించాడు. ఇది బామ్మకి చెప్పలేదు. శివ పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాడు. నాకెందుకు ఈ సంతా, నాకు నువ్వే ఒక బ్యాంకువి అన్నాడు శివ. మాట్లాడకుండా ఈ ఫారాల మీద సంతకం పెట్టు అన్నాడు తను. బినామీ అకౌంటా కన్ను గిటాడు. షటప్ శివ. ఓకే. శివ బుద్ధిమంతుల్లా చేశాడు. తర్వాత శివ పేరిట లక్షల్లో క్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పడినాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.